హలో మామ, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ శివాయినికి ఈరోజు నేను చేయే రెసిపీ హెల్తీ డ్రై ఫ్రూట్ లడ్డు. అండ్ ఒకవేళ మన వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి అండ్ షేర్ చేయండి, లైక్ సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళకు కూడా చూపించి సేమ్ మన రెసిపీ అయితే చేయించుకొని తినండి. ఖచ్చితంగా మీకైతే నచ్చుతుంది. అండ్ ఈ డ్రై ఫ్రూట్ లడ్డు అనేది చాలా హెల్తీ, మీరు ఖచ్చితంగా ట్రై చేయాలి. డైలీ ఒక్కటన్నా తినండి, చాలా బాగుంటుంది. ఓకేనా? మన వీడియోని అయితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఈ గసగసాలు అనేది మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి. సేమ్ మన నువ్వులు ఎట్లా రోస్ట్ చేసుకుంటాం సేమ్ అలానే రోస్ట్ చేసుకోవాలి. ఓకేనా? ఎక్కువ బ్లాక్ అయితే చేదవుతాయి. పచ్చి ఉంటే టేస్ట్ బాగుండవు కదా, అందుకే ఇట్లా రోస్ట్ చేయాల్సి వస్తుంది. లైట్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసినాయి. ఎక్కువ రోస్ట్ చేయదు, నార్మల్గా ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేయాలి అంతే. సేమ్ నువ్వులు మనం పల్లీలు ఎట్లా రోస్ట్ చేసుకుంటాం సేమ్ అట్లనే రోస్ట్ చేసుకోవాలి. మంచిగా ఆల్మండ్స్ అయితే నెయ్యి వేసుకొని అయితే రోస్ట్ చేసుకోవాలి. మంచిగా రోస్ట్ చేసుకుంటే ఏంటంటే కొంచెం క్రిస్పీ ఉంటుంది. క్రిస్పీ ఉంటే కూడా మనకు తినేటప్పుడు మజా అనేది వస్తుంది. ఆల్మండ్ ఇది కూడా సేమ్ కొంచెం లైట్గా కలర్ వచ్చేవారు, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవారికి. గీ ఫ్లేవర్ అయితే సూపర్ వస్తున్నాయి. మామ నిజంగా చెప్పండి, మీలో ఎంతమందికి డ్రై ఫ్రూట్ లడ్డు ఇష్టమో చెప్పండి, కామెంట్లో మెన్షన్ చేయండి. చూడు మామ, కొంచెం లైట్ కలర్ అయితే వచ్చేసింది మనకి. ఇంకా ఇది తీసేద్దాం. అంజీర్ కూడా ఎక్కువసేపు కుక్ చేయదు, లైట్గా సాఫ్ట్ కోసం అంతే, సాఫ్ట్నెస్ కోసం కుక్ చేస్తున్నాము. కొంచెం సేపే ఆల్మండ్ ఇవి కుక్ చేసినట్టు కుక్ చేయదు, లైట్గా కుక్ చేసి తీసేయాలి.
ఇది కూడా కొంచెం కలర్ వచ్చే వరకు అయితే కుక్ చేసుకోవాలి. వాల్నట్స్ మంచిగా కుక్ అయిన తర్వాత మంచిగా ఉంటుంది. కిస్మిస్ కూడా లైట్గా ఎంచుకోవాలండి. నార్మల్గా ఎక్కువసేపు ఎంతే ఇది బ్లాక్ అయిపోతుంది. డేట్స్ కూడా కొంచెం సాఫ్ట్నెస్సే, ఎక్కువసేపు ఫ్రై చేయొద్దు. లైట్గా జస్ట్ స్మూత్నెస్ కోసం అంతే, గీ ఫ్లేవర్ టచ్ అయ్యే వరకు. ఇప్పుడు నేను రెండు మిక్సీలు ఎందుకు వేసిన అంటే, ఇందాక మనం ఫ్రై చేసుకున్న లయన్ డేట్స్ ఇంకా అంజీరు అవి కూల్ అయిన తర్వాత మిక్స్లు వేసుకొని పేస్ట్ లాగా పట్టుకోవాలి లైట్గా. అంటే ఎక్కువ పేస్ట్ లాగా కాదు, నార్మల్గా కొంచెం మెత్తగా అవ్వడానికి పేస్ట్ చేసినాం అనుకో లడ్డు వేయడానికి అనేది మనకి ఈజీ ఉంటుంది. పీసెస్ లాగా ఉందనుకో మనకి అవి లడ్డు వేయడానికి ఇబ్బంది అవుతుంది. సో దానికోసమే నేను ఇందులో వేసి కొంచెం మిక్సీ లాగా పడుతున్నా. కొంచెం పేస్ట్ లాగా అయిందనుకో ఈజీ ఉంటుంది మనకి. ఓకేనా? ఇగో చూసారు కదా, సేమ్ ఇలానే కొంచెం రఫ్లీగా పేస్ట్ లాగా పట్టాలి. పేస్ట్ అని కాదు, నార్మల్గా ఏంటంటే కొంచెం అది చూర అయిపు నుంచి ఇట్లా మెత్తగా అయిపోవాలి మిక్సీ పడితే. చూడండి మీరే, చూడండి ఎంత మంచిగా ఉందో. ఇప్పుడు మనకి లడ్డు అనేది ఈజీగా వచ్చేస్తుంది. చూడండి మీరే, ఇట్లా లడ్డు వేయడానికి ఈజీ ఉంటుంది మనకి. సో దీనికోసం అనేది నేను పేస్ట్ అయితే పట్టాను. సో ఇది కూడా మీరు క్లియర్గా చూడండి. లడ్డు వేయడానికి అయితే చాలా ఈజీ అయిపోతుంది మనకి. అట్లా ఇందాక పీసెస్లో ఉంటే మాత్రం మనకు లడ్డు కాకపోతుండే. దీనికోసమని నేను పేస్ట్ అయితే పట్టాను. ఇది టెక్స్చర్ దీనిది. మనం ఎంతసేపు రోస్ట్ చేసుకునేది మిక్సీ పట్టిందంతా మళ్ళీ ఇందులో వేసుకొని గీ వేసుకొని కుక్ చేయాలి. కుక్ చేసుకుంటే అన్నీ ఒక దగ్గర మిక్స్ అయితే మనకి లడ్డు వేయడానికి అనేది ఈజీ అయిపోతుంది. ఓకేనా? ఇక గీ అయితే వేసుకుందాం. లైన్ డేట్స్ అయితే ఇందులో వేసుకొని మంచిగా మెల్లగా స్మూత్గా కుక్ చేసుకోవాలి. ఆల్మండ్ వేసుకోవాలి. నెక్స్ట్ కిస్మిస్, వాల్నట్స్ మిక్స్ చేయండి. అన్నీ మిక్స్ అవ్వాలి మంచిగా. ఓకేనా? లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయండి. ఎక్కువ ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టిరనుకో మీకు అనేది అంతా మాడిపోతుంది. అందుకే కొంచెం మంట తగ్గించి పెట్టుకోండి. నేనైతే ఇండక్షన్ స్టవ్ మీద వేస్తున్నాను కాబట్టి నేను టెంపరేచర్ ఉంటుంది నాకు ఇక్కడ. మీరు స్టవ్ మీద వేస్తున్నప్పుడైతే మీరు కొంచెం మంట చిన్నగా పెట్టుకొని అయితే వేసుకోవాలి, మాడకుండా. ఇట్లా నేను మెల్లగా కుక్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది మనకి. అంత వేడి మీద ఏంటంటే లడ్డు అనేది ఈజీగా వచ్చేస్తుంది మనకి ఉండలు కట్టడానికి. నేనైతే 6 డ్రై ఫ్రూట్స్ యూజ్ చేస్తున్నా. ఆల్మండ్స్, వాల్నట్స్, కిస్మిస్, అంజీరు, డేట్స్, ఇంకా గసగసాలు. మీ దగ్గర ఏమున్నా అవి యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 6 యూజ్ చేస్తున్నా. మీ ఇంట్లో ఎండి కొబ్బరి కానీ, పల్లీలు కానీ, నువ్వులు కానీ ఏమున్నా మీరు యాడ్ చేసుకోవచ్చు. మీ ఇష్టం. ఏవెంత అనేది ఏం లేదు. మీకు రెసిపీ అనేది నేను లాస్ట్కి అయితే మెన్షన్ చేస్తాను వీడియో ఎండ్లో. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఓకేనా? చూడండి మొత్తం అయితే మన కుక్ అయిపోయింది. లైట్గా కలర్ అయితే లేదు, చూడండి బ్రౌన్ కలరే ఉంది మంచిగా. ఎక్కువ కుక్ చేస్తే ఏంటంటే బ్లాక్ అయిపోతుంది, డ్రై ఫ్రూట్స్ అనేది బ్లాక్ అయిపోతుంది. ఆల్మండ్, వాల్నట్ ఇవన్నీ బ్లాక్ అయిపోతాయి. సో నేను అందుకే లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేస్తున్నా టెంపరేచర్ని. డన్ అయిపోయింది. గసగసాలు వేస్తే మంచిగా లుక్ కూడా బాగుంటుంది చూడడానికి కూడా. బయట స్వీట్ షాప్లో ఎలా ఉంటుంది సేమ్ అలానే ఉంటుంది. ఇప్పుడు చూడండి టెక్స్చర్ కూడా. చూసారు కదా లడ్డు ఎంత స్మూత్గా వస్తుందో.
సూపర్ రెసిపీ అయితే సూపర్ ఉంది. ఆల్మండ్ వాల్నట్స్ ప్రతి ఒక్కటి మంచిగా క్రిస్పీ సౌండ్ వస్తున్నాయి. టేస్ట్ కూడా సూపర్ ఉంది. ఖచ్చితంగా మీ ఇంట్లో మీ మమ్మీతో చేయించుకొని తినండి. రెసిపీ అయితే 100% నచ్చుతుంది. మన వీడియో కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి లైక్ కామెంట్ ఖచ్చితంగా చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.